Hi students, today we are going to discuss about company accounts. కంపెనీ అకౌంట్స్ మామూలుగా మనం కంపెనీ అకౌంట్స్ అంటే కంపెనీ ఫైనల్ అకౌంట్స్ చేస్తాం. ట్రేడింగ్ అకౌంట్ ఇచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం కంపెనీ ఫైనల్ అకౌంట్. అది కాకుండా ఇష్యూ ఆఫ్ షేర్స్, కంపెనీ షేర్స్ ఎట్లా ఇష్యూ చేస్తాం అది ఈరోజు తెలుసు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే కంపెనీ అకౌంట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఫార్మ్స్ అనేవి ఏమిటో చూద్దాం. ప్రొప్రైటరీ కన్సర్న్, సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్ అండ్ కంపెనీ. ఈ మూడు ఫార్మ్స్ లో బిజినెస్ జనరల్ గా జరుగుతాయి. వీళ్ళు సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది ఒకడే ఉంటాడు, ఒకడే ఓనర్ ఉంటాడు. సోల్ ప్రొప్రైటర్షిప్ అతను క్యాపిటల్ తీసుకొస్తాడు, ఫండ్స్ ని బిజినెస్ లోకి తీసుకొస్తాడు, దాన్ని క్యాపిటల్ అంటాం. అలాగే ఆయన యొక్క లైబిలిటీ ఎలా ఉంటుంది? సోల్ ప్రొప్రైటర్షిప్ లో లైబిలిటీ అనేది అన్లిమిటెడ్ లైబిలిటీ అంటే ఏంటనమాట? కంపెనీకి నష్టాలు వచ్చినప్పుడు ఆయన బిజినెస్ లో పెట్టిన ఆస్తులతో పాటు ఆయన పర్సనల్ అసెట్స్ కూడా, పర్సనల్ గా ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అలాంటి అసెట్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా కంపెనీ యొక్క డెట్స్ క్లియర్ చేయడానికి ఉపయోగించాలి. ఈ అన్లిమిటెడ్ లైబిలిటీ తన పర్సనల్ అసెట్స్ కూడా కంపెనీ కోసం ఉపయోగించవలసి వస్తుంది. డెట్స్ క్లియర్ చేసేటప్పుడు, కంపెనీ పొజిషన్ బాగలేనప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు పర్సనల్ అకౌంట్స్ కూడా రిటర్న్స్ అవుతాయి. అది అన్లిమిటెడ్ లైబిలిటీ అంటారు. దేంట్లో? సోల్ ప్రొప్రైటర్షిప్. వీళ్ళు షేర్స్ ఇష్యూ చేయలేరు. సోల్ ప్రొప్రైటర్షిప్ లో షేర్స్ ఇష్యూ చేయలేరు అనమాట. ఒకడే ఓనర్ ఉంటాడు, మల్టిపుల్ ఓనర్స్ ఉంటాడు. ఒకడే ఓనర్ ఉంటాడు. ఆయన కంపెనీకి బిజినెస్ లోకి ఫండ్స్ తీసుకొస్తాడు. ఆ ఫండ్ ని క్యాపిటల్ అంటాం. ఆయన యొక్క లైబిలిటీ అన్లిమిటెడ్ గా ఉంటుంది. రెండోది పార్ట్నర్షిప్ ఫామ్ లో ఎలా ఉంటుంది? పార్ట్నర్స్ ఉంటారు, మోర్ దెన్ వన్ ఉంటారు. పార్ట్నర్షిప్ ఫామ్ అంటే, పార్ట్నర్షిప్ ఫామ్ లో యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ మినిమం 2%. బ్యాంకింగ్ మాక్సిమం ఎంతమంది ఉంటారు? బ్యాంకింగ్ బిజినెస్ అయితే 10 మెంబర్స్ ఉంటారు. అదర్ బిజినెసెస్ అయితే 50 మెంబర్స్ ఉంటారు. 50 మెంబర్స్ మాక్సిమం. బ్యాంకింగ్ బిజినెస్ అయితే 10 మెంబర్స్ మాక్సిమం. మినిమం 2 మెంబర్స్, 2 పార్ట్నర్స్, నాట్ మెంబర్స్, 2 పార్ట్నర్స్. బ్యాంకింగ్ బిజినెస్ మాక్సిమం 10 పార్ట్నర్స్, అదర్ బిజినెసెస్ మాక్సిమం 50 పార్ట్నర్స్. ఇది పార్ట్నర్షిప్ ఫామ్. పార్ట్నర్స్ ఉంటారు. వీళ్ళు ఒక్కొక్క పార్ట్నర్ బిజినెస్ లోకి క్యాపిటల్ తీసుకొస్తారు. క్యాపిటల్ ని తీసుకొస్తారు, పార్ట్నర్స్ క్యాపిటల్ అంటారు. వీళ్ళు బిజినెస్ చేస్తారు. వీళ్ళ యొక్క లైబిలిటీ ఎలా ఉంటుంది? అన్లిమిటెడ్ లైబిలిటీ. పార్ట్నర్స్ యొక్క లైబిలిటీ అన్లిమిటెడ్. అంటే ఇక్కడ కూడా కంపెనీ డెట్స్, కంపెనీ క్యాపిటల్ కంటే డెట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళ పర్సనల్ ఆస్తులు అన్నింటినీ కూడా అమ్మాల్సి ఉంటుంది. కంపెనీ బిజినెస్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. పార్ట్నర్స్ అందరూ కూడా వాళ్ళ పర్సనల్ అసెట్స్ ని ఇచ్చేయాల్సి ఉంటుంది అనమాట. ఇచ్చేసి ఆ డెట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ఇది పార్ట్నర్షిప్ లో జరుగుతుంది అనమాట. వీళ్ళ యొక్క లైబిలిటీ అన్లిమిటెడ్. అలా కాకుండా లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఉంటాయి. లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫార్మ్స్, అందులో ఎలా ఉంటుంది అనమాట? వాళ్ళ యొక్క లైబిలిటీ లిమిటెడ్ గా ఉంటుంది. అంటే ఏంటి? పార్ట్నర్స్ క్యాపిటల్ తీసుకొస్తారు. వాళ్ళు ఎంతైతే క్యాపిటల్ తీసుకొచ్చారో అదే అంతవరకే వాళ్ళ లైబిలిటీ. ఇప్పుడు కంపెనీ లాసెస్ వచ్చినాయి కంటిన్యూస్ గా, ఫర్ ఎగ్జాంపుల్ డెట్స్ పెరిగిపోయినాయి, అప్పులు పెరిగిపోయినాయి. అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఎంతైతే వీళ్ళు ఇన్వెస్ట్ చేశారో, క్యాపిటల్ గా తీసుకొచ్చారో అంత మాత్రమే వాళ్ళ లైబిలిటీ. అది సరిపోయినప్పుడు మిగతాది, సపోజ్ 4 పార్ట్నర్స్ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు 2 లక్షలు 3 లక్షలు పెట్టారు, 8 లక్షలు తీసుకొచ్చారు క్యాపిటల్. డెట్స్ అన్ని కలిపి 20 లక్షలు ఉన్నాయి. కంపెనీ యొక్క అప్పులు 20 లక్షలు ఉన్నాయి. ఈ 8 లక్షలు క్లియర్ చేస్తారు, మిగతా 12 లక్షలు ఏం చేయాలన్నమాట? కంపెనీ ఇన్సాల్వెంట్ అవుతుంది. ఇన్సాల్వెన్సీ పెట్టినప్పుడు ఆ నష్టం ఎవరు భరించాలి? కంపెనీ యొక్క క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లాస్ భరించాలి. వాళ్ళకి పే చేయరు.
ఆ లాస్ ని వాళ్ళు బేర్ చేయాల్సిందే. ఇప్పుడు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, అన్లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అయితే పర్సనల్ లాస్ అసెట్స్ కూడా అమ్మి అప్పులు తెచ్చాల్సి ఉంటుంది. అది వాళ్ళు రాసుకునే పార్ట్నర్స్ మధ్య అగ్రిమెంట్ బట్టి ఉంటుంది, ఇది లిమిటెడ్ అన్లిమిటెడ్ అని. నెక్స్ట్, వీళ్ళు కూడా షేర్స్ ఇష్యూ చేయలేరు. పార్ట్నర్షిప్ ఫామ్ లో సోల్ ప్రొపరేటర్ లో షేర్స్ ఇష్యూ చేయలేరు, పార్ట్నర్షిప్ ఫామ్ లో కూడా షేర్స్ ఇష్యూ అనేది జరగదు. నెక్స్ట్, కంపెనీలో షేర్ హోల్డర్ ఉంటారు, షేర్ క్యాపిటల్ ఉంటుంది, లిమిటెడ్ టు ఇష్యూ ప్రైస్ ఆఫ్ షేర్స్ హెడ్. ఇప్పుడు కంపెనీ అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. కంపెనీలో మినిమం 2 మెంబర్స్ ఉంటారు, 2 షేర్ హోల్డర్స్ ఉంటారు, మాక్సిమం 200 ఉంటారు ప్రైవేట్ లిమిటెడ్. పబ్లిక్ లిమిటెడ్ అయితే మినిమం 7 షేర్ హోల్డర్స్ ఉంటారు, మాక్సిమం అన్లిమిటెడ్. వీళ్ళందరూ కూడా కంపెనీకి షేర్ క్యాపిటల్ ని తీసుకొస్తారు, తీసుకొచ్చి బిజినెస్ చేస్తారు. కంపెనీలో షేర్ హోల్డర్స్ కూడా లయబిలిటీ అనేది లిమిటెడ్ లయబిలిటీ, వెదర్ ఇట్ ఇస్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్. లయబిలిటీ, షేర్ హోల్డర్స్ లయబిలిటీ ఇస్ లిమిటెడ్ లయబిలిటీ. అంటే ఏంటి, వాళ్ళు ఎంత ఈక్విటీ పెట్టారో అంత మట్టుగా వాళ్ళు లయబిలిటీ ఉంటారు. ఇందాక పార్ట్నర్షిప్ లో చెప్పినట్టుగా ఇక్కడ ఇన్సాల్వెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ లయబిలిటీ, కంపెనీకి లాసెస్ వచ్చినాయి, డెట్స్ పెరిగిపోయినాయి, వాళ్ళు తెచ్చిన క్యాపిటల్ కంటే డెట్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో పార్ట్నర్షిప్ ఫామ్ అంటే ఇన్స్టాల్మెంట్. కంపెనీలో ఏం చేయొచ్చు, షేర్ హోల్డర్స్ పెంచుకోవచ్చు, షేర్స్ ఇష్యూ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ ని తీసుకోవచ్చు బయట నుంచి. ప్రైవేట్ అయినా కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తీసుకోవచ్చు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మాక్సిమం 15 మెంబర్స్ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయొచ్చు, ఇష్యూ చేసి ఫండ్స్ రైజ్ చేసుకోవచ్చు, అప్పులు తీర్చుకోవచ్చు. అలాగే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే పబ్లిక్ లిస్టింగ్ వెళ్తుంది, పబ్లిక్ నుంచి షేర్స్ ని షేర్ అలాట్మెంట్స్ చేసుకోవచ్చు. అలాగే ఫండ్ రైజ్ చేసుకోవచ్చు. కంపెనీలో ఆ ఫెసిలిటీ ఉంది. షేర్ హోల్డర్స్ ఎలాగైతే వాళ్ళకి లిమిటెడ్ లయబిలిటీ ఉంటుందో కంపెనీ కూడా ఇక్కడ ప్రొటెక్ట్ చేయబడుతుంది. కంపెనీ క్రెడిటర్స్ ప్రొటెక్ట్ చేయబడతారు, కంపెనీ మన లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రొటెక్ట్ చేయబడతారు. ఇలాగా షేర్స్ ఫర్దర్ షేర్స్ ఫండ్ రైజ్ చేయడం ద్వారా అప్పులన్నీ తీసుకునే కంపెనీలో ఉంటుంది అన్నమాట. పార్ట్నర్షిప్ ఫామ్ లో ఉండదు, కోఆపరేటివ్ కన్సర్న్ లో కూడా ఉంటుంది. కోఆపరేటివ్షిప్ లో సోల్ ప్రొపరేటర్ ఏంటి, పర్సనల్ అసెట్స్ కూడా అయిపోయి ఇంకా అప్పులు అనుకోండి, అప్పుడు ఇన్సాల్వెంట్. లిమిటెడ్ అన్లిమిటెడ్ లయబిలిటీ అయినా కానీ అసెట్స్ తగ్గిపోతే ఇన్సాల్వెంట్ అవుతుంది. అలాగే పార్ట్నర్షిప్ ఫామ్ లో కూడా లిమిటెడ్ లయబిలిటీ అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ తీర్చడానికి ఇన్సాల్వెంట్ కి వెళ్తారు, పే చేయరు అనమాట. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫామ్ లో పార్ట్నర్స్ యొక్క పర్సనల్ ఆస్తులు ప్రొటెక్ట్ చేయబడతాయి. వాళ్ళ పర్సనల్ ఆస్తులకి ఏమి ప్రాబ్లం లేదన్నమాట. వాళ్ళు ఎంతైతే కాంట్రిబ్యూట్ చేశారో బిజినెస్ కోసం అది మాత్రమే పే చేస్తే సరిపోతుంది. ఇది ప్రొపరేటరీ కన్సర్న్, పార్ట్నర్షిప్, కంపెనీ, ఈ 3 ఫార్మ్స్ బిజినెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ షేర్స్ ఇష్యూ అనేది కంపెనీకి మాత్రమే ఉంది ఆ ఫెసిలిటీ. షేర్స్ ఇష్యూ చేసుకునే ఫెసిలిటీ కంపెనీకి మాత్రమే ఉందన్నమాట. ఇక్కడ ఎలా ఫండ్స్ ని ఎలా రైజ్ చేస్తారు, ప్రొసీజర్ ఫర్ రైజింగ్ ఫండ్స్ త్రూ ఈక్విటీ. ఈక్విటీ ద్వారా ఫండ్స్ ని ఎలా రైజ్ చేయొచ్చు. ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్ ఇన్వైటింగ్ షేర్స్ ఫ్రమ్ ది పబ్లిక్. ప్రాస్పెక్టస్ అనేది ఇష్యూ చేస్తారు. కంపెనీ ఫండ్ కావాలనుకో ఈక్విటీ ద్వారా ఫండ్ రైజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారనమాట, ప్రాస్పెక్టస్ ని రిలీజ్ చేస్తుంది కంపెనీ. ప్రాస్పెక్టస్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అనమాట, మా కంపెనీ షేర్స్ ఇష్యూ చేయాలనుకుంటున్నాము, ఎవరన్నా షేర్స్ కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలి. అప్పుడు ఏమవుతుంది అనమాట, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసిన తర్వాత అప్లికేషన్ ఫర్ షేర్ హోల్డర్స్, దాన్ని సబ్స్క్రిప్షన్ అంటాం. అది ఎన్ని రకాలుగా ఉంటుంది, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసిన తర్వాత పబ్లిక్ నుంచి అప్లికేషన్స్ వస్తాయి. ఏది షేర్ అప్లికేషన్, మాకు ఇన్ని షేర్స్ కావాలంటే అప్లికేషన్స్ వస్తాయి, వాటిని సబ్స్క్రిప్షన్ అంటాం. ఒకటి అందులో 3 రకాలు, ఒకటి ఫుల్ సబ్స్క్రిప్షన్, ఒకటి అండర్ సబ్స్క్రిప్షన్, ఒకటి ఓవర్ సబ్స్క్రిప్షన్. ఫుల్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, మనం ఎన్నైతే షేర్స్ ఇష్యూ చేయాలనుకున్నామో మొత్తానికి 100 షేర్లు ఇష్యూ చేయాలనుకుంటున్నాం, లేదంటే 1,00,000 షేర్లు ఇష్యూ చేయాలనుకుంటున్నాం,
లక్ష అప్లికేషన్లు వస్తాయి. అంటే లక్ష అంటే లక్ష కాదు, ఒక్కో షేర్ కూడా అప్లికేషన్ లాట్స్, కొంతమంది 100 కొంటారు, కొంతమంది 1000 కొంటారు. అలాగే మొత్తం మనం 1 lakh షేర్స్ కి సరిపడా అప్లికేషన్స్ వచ్చేస్తాయి ఫుల్ సబ్స్క్రిప్షన్. ఇక్కడ సెకండ్ కేసులో అండర్ సబ్స్క్రిప్షన్, మన ఇష్యూ చేసే షేర్స్ కంటే తక్కువ అప్లికేషన్స్ వస్తాయి, తక్కువ షేర్స్ కి అప్లికేషన్. ఇక్కడ ఓవర్ సబ్స్క్రిప్షన్, మన ఇష్యూ చేసే షేర్స్ కంటే ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వచ్చేస్తాయి, ఎక్కువ అప్లికేషన్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఈ కేసెస్ లో ఏం జరుగుతుంది, ఫుల్ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పుడు ఫుల్ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, గెట్ ఆఫ్ మేక్ అలాట్మెంట్ ఫర్ ది షేర్స్ అప్లైడ్, అప్లికేషన్స్ వచ్చిన దానికి షేర్స్ అలాట్ చేస్తారు. అండర్ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పుడు మినిమం సబ్స్క్రిప్షన్స్ వచ్చిందా లేదా అని చూస్తారు. షేర్స్ మనకి అప్లికేషన్స్ మినిమం అప్లికేషన్స్ రావాలి, అవి వచ్చినా లేదు చూస్తారు. మినిమం సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్, మినిమం సబ్స్క్రిప్షన్ నాట్ రిసీవ్డ్. మినిమం సబ్స్క్రిప్షన్ వస్తే షేర్స్ అలాట్ చేస్తారు, రాకపోతే రిజెక్ట్ చేస్తారు మొత్తం అన్ని. తర్వాత ఇక్కడ ఓవర్ సబ్స్క్రిప్షన్ లో ప్రోరేటా అలాట్మెంట్ మేడ్ బై ది డైరెక్టర్స్. ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చింది, ప్రోరేటా బేసిస్ పెట్టుకుంటారు. ఇప్పుడు 1,00,000 షేర్లు ఇష్యూ చేస్తే 2 లక్షలకు వచ్చినాయి, 1:2. 2 షేర్లు అడిగిన వరకు 1 షేర్ ఇస్తారు. అట్లా ప్రోరేటా బేసిస్ మీద షేర్స్ అలాట్ చేస్తాం. అప్పుడు కూడా అలాట్మెంట్ మనీ రిసీవ్డ్. ఇక్కడ మినిమం సబ్స్క్రిప్షన్ వచ్చినప్పుడు అలాట్మెంట్ ఇస్తారు, ప్రోరేటా బేసిస్ మీద అలాట్మెంట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అలాట్మెంట్ మనీ వస్తుంది మనకి. ఇక్కడ ఈ కేసులో అండర్ సబ్స్క్రిప్షన్ లో మినిమం సబ్స్క్రిప్షన్ వస్తే అలాట్మెంట్ చేస్తాం, మినిమం సబ్స్క్రిప్షన్ రాకపోతే నో అలాట్మెంట్, రిజెక్ట్ చేస్తాం. ఆ సబ్స్క్రిప్షన్ ని రిజెక్ట్ చేస్తాం అన్నమాట. మినిమం సబ్స్క్రిప్షన్ ఇచ్చినప్పుడు, ఫుల్ సబ్స్క్రిప్షన్ వచ్చినప్పుడు, ఓవర్ సబ్స్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఈ 3 కేసెస్ లోనే అలాట్మెంట్ జరుగుతుంది. మినిమం సబ్స్క్రిప్షన్ క్రాస్ అయినప్పుడు అలాట్మెంట్స్ జరుగుతుంది. అలాట్మెంట్ జరిగిన తర్వాత అలాట్మెంట్ మనీ వస్తుంది మనకి. అలాట్మెంట్ మనీ వచ్చిన తర్వాత, అంటే అలాట్మెంట్ మనీ అంటే అప్లికేషన్ మనీ, దాని తర్వాత ఫర్దర్ కాల్స్ మేడ్ అండ్ కాల్ మనీ రిసీవ్. అలాట్మెంట్ మనీ వచ్చిన తర్వాత, అప్లికేషన్ మనీ వచ్చిన తర్వాత కాల్స్, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్, అలాగే కాల్ మనీకి ఆఫర్ చేస్తారు మన కంపెనీ. ఇక్కడ ఇది లిస్టెడ్ కంపెనీ, లిస్టెడ్ కంపెనీ చేసే ప్రాసెస్, ప్రైవేట్ కంపెనీ కాదు. ఈ ప్రాసెస్ ఉంటే లిస్టెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ప్రాసెస్ ఇది. రెండోది షేర్స్ ఇష్యూడ్ ఫర్ క్యాష్, ఇది ప్రైవేట్ కంపెనీ చేస్తున్నాను. ప్రైవేట్ కంపెనీలో షేర్స్ ఇష్యూడ్ ఫర్ క్యాష్, షేర్స్ ఇష్యూడ్ ఫేస్ వాల్యూ, షేర్స్ ఇష్యూడ్ ప్రీమియం. అంటే మనకి షేర్ కి ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది, జనరల్ గా 10 రూపీస్ ఫేస్ వాల్యూ. మన బిజినెస్ వాల్యూ చేసుకుని మన యొక్క షేర్ వాల్యూ సపోజ్ 300 రూపీస్ ఉండొచ్చు అని మనం సర్టిఫికేట్ తెచ్చుకుంటాం, షేర్ వాల్యుయేషన్ చేయించుకుంటాం. మార్కెట్ ట్రెండ్ అని బట్టి మన షేర్ వాల్యూ ఎంత ఉంది, మన నెట్వర్క్ బట్టి షేర్ వాల్యూ ఉంది, మన ప్రాఫిట్స్, మన నెట్వర్క్ ఇవన్నీ చూస్తారు. చూసి షేర్ వాల్యూ ఎంత ఉండొచ్చు, మార్కెట్ వాల్యూ అని అంచనా వేస్తారు. 300 రూపాయలు ఉండొచ్చు ఉందని అంచనా వేసి సర్టిఫికేట్ తెచ్చుకుంటాం. ఇప్పుడు 10 రూపీస్ ఫేస్ వాల్యూ అయితే మిగతా 290 రూపాయలని ప్రీమియం అంటారు. 10 rupees face value with a premium of 290 rupees, total అంతా 300 rupees per share మార్కెట్ వాల్యూ. 300 rupees కి షేర్ ని ఇష్యూ చేస్తారు అన్నమాట. దాన్ని ఇక్కడ షేర్ ప్రీమియం అకౌంట్ అనేది ఒకటి రైజ్ అవుతుంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో అదే చూపిస్తాం. షేర్ ప్రీమియం ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్, ఆ రెండు ఉంటాయి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఆ విధంగా ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరుగుతాయి క్యాష్, ఇది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ప్రాసెస్. ఇప్పుడు మనం ఇది సింపుల్ 1 స్టెప్ లో అయిపోయింది, ఇది స్టెప్ బై స్టెప్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఈ ప్రాసెస్ లో పబ్లిక్ లిమిటెడ్ లో షేర్స్ జరుగుతుంది. ఇప్పుడు షేర్ క్యాపిటల్ కేటగిరీస్ ఎలా ఉంటాయి, షేర్ క్యాపిటల్ లో ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆర్ నామినల్ షేర్ క్యాపిటల్. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే మన కంపెనీ పెట్టినప్పుడు ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్, మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ ప్రిపేర్ చేస్తారు, తయారు చేస్తారు. అందులో ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత ఉండాలనేది ఒక క్లాజ్ ఉంటుంది అన్నమాట. అంటే షేర్ క్యాపిటల్ ద్వారా మనం ఎంతవరకు ఫండ్ రైజ్ చేసుకోవచ్చు అనేది ప్రతి ప్రైవేట్ కంపెనీ యొక్క మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ చేయాలి. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, అంతకు మించి ఇష్యూ చేయకూడదు షేర్స్. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ సపోజ్ 5 లక్ష షేర్స్ మన ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అనుకోండి, 5 లక్షల వరకు
5 లక్షల షేర్స్ మనం ఇష్యూ చేయొచ్చు. తక్కువ ఇష్యూ చేయొచ్చు కానీ ఎక్కువ ఇష్యూ చేయకూడదు. ఎక్కువ ఇష్యూ చేసుకోవాలంటే మళ్ళీ ఈ ఆర్టికల్ ఆఫ్ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ ఆల్టర్ చేసి పెంచుకుని ఆ తర్వాత ఇష్యూ చేస్తున్నాం. దాన్ని ఆథరైజ్డ్ నామినల్ షేర్ క్యాపిటల్ అంటారు. రెండోది ఏంటి? ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటన్నమాట, మనము ఇక్కడ చెప్పుకున్నాం ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తాం. ప్రాస్పెక్టస్ ఇన్వైటింగ్ ప్రాస్పెక్టస్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ షేర్స్. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటన్నమాట, మనం 5 లక్షల షేర్లను ఒక 3 లక్షల షేర్ని ఇష్యూ చేసాం. అంటే ప్రాస్పెక్టస్ ఇచ్చాం. 3 లక్షల షేర్ మా కంపెనీ నుంచి అలాట్ చేయాలనుకుంటున్నాము, కావాల్సిన పర్చేజ్ చేసుకోవచ్చు అనేది ప్రాస్పెక్టస్ ని ఇష్యూ చేసాం. దాన్ని ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటారు. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 5 lakhs, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ 3 lakhs. నెక్స్ట్ ఏంటి? సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అప్లికేషన్. 3 లక్షలకు గాను మనకి ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి? సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ మన షేర్స్ ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే అప్లికేషన్ రావడం. మీ కంపెనీలో మాకు షేర్ కావాలనేది ఒక అప్లికేషన్ పబ్లిక్ నుంచి వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటారు. షేర్ అప్లికేషన్ అంటే 3 లక్షల షేర్స్ ఇష్యూ చేస్తాం. 3 లక్షలకి ఫుల్ సబ్స్క్రిప్షన్, 3 లక్షలకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేదంటే అండర్ సబ్స్క్రిప్షన్ 3 లక్షలు ఇష్యూ చేస్తే 2 లక్షలే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓవర్ సబ్స్క్రిప్షన్ 3 లక్షలు ఇష్యూ చేస్తే 5 లక్షలకి అప్లికేషన్ రావచ్చు. దీన్ని సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏంటన్నమాట, అప్లికేషన్స్ రిసీవ్డ్ అనమాట. అప్లికేషన్స్ ఎన్ని వచ్చు కదా అని సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. తర్వాత అప్లికేషన్స్ వచ్చిన తర్వాత కంపెనీ ఏం చేస్తుంది? వాళ్ళకి ఆఫర్ చేస్తుంది. అలాట్మెంట్ ఏంటంటే ఆఫర్ చేయడం షేర్స్. వాళ్ళ అప్లికేషన్ రిటర్న్ గా డాక్యుమెంట్ వస్తుందండి, దానికి రిప్లై ఇస్తుంది కంపెనీ. మీరు ఇన్ని షేర్లకి అప్లై చేసుకున్నారు, మేము ఇన్ని మీకు అండ్ ఫుల్ షేర్స్ ఆఫర్ చేస్తున్నాము, అలాట్మెంట్ ఇస్తున్నాము అని ఒక ఆఫర్ లెటర్ పంపిస్తారు. ఎవరి కంపెనీ, ఎవరికి? అప్లికేషన్ హోల్డర్స్, అప్లికేషన్ వచ్చిన వాళ్ళకి, సబ్స్క్రైబర్స్ అనమాట. అప్పుడు వీళ్ళు ఆఫర్ చేసిన తర్వాత వాళ్ళు అప్లికేషన్ మనీ పంపిస్తారు. కాస్ట్ ఆఫ్ షేర్ క్యాపిటల్. ఇప్పుడు 10 రూపీస్ ఫేస్ వాల్యూ షేర్ కి మనం ఆఫర్ చేసేటప్పుడు ఏం చేస్తాం? మీరు అడిగిన 100 షేర్లు మేము అమ్ముతున్నాము, మీరు అప్లికేషన్ తో పాటు 10 రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్న షేర్ కి 8 రూపాయలు పే చేయాలి అనేది కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ 3 lakhs ఇష్యూ చేసాం. 3 లక్షలకి అప్లికేషన్ వచ్చినాయి. సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ 3 lakhs కి అప్లికేషన్స్ వచ్చేసాయి. 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉంటే 8 రూపాయలు ఇష్యూ చేసాం. 3 lakhs into 8 24 lakhs మనకు వచ్చింది. దాన్ని కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటాం. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 5 lakhs, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ 3 lakhs, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ 3 lakhs అండ్ కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ 3 lakhs into 10 రూపీస్. ఇక్కడ రూపీస్ లో చూపిస్తాం ఎందుకంటే మనీ వచ్చింది కాబట్టి. 3 lakhs into 8 rupees is 24 lakhs. ఇది బ్యాలెన్స్ షీట్ లో 24 lakhs చూపిస్తాం. ఇది ఏమంటారు? పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్, కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటారు. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్, కాల్డ్ అప్ అంటే సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటే అప్లికేషన్ వచ్చింది. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్, కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే మనం ఆఫర్ చేస్తాం. ఆఫర్ సబ్స్క్రైబ్ అంటే అప్లికేషన్స్ వచ్చినాయి. కాల్డ్ అప్ అంటే మనము ఆఫర్ చేస్తాం. మీకు అప్లికేషన్ తో పాటు 9 రూపాయలు కట్టండి అని ఆఫర్ చేస్తాం. అదే ఆఫర్డ్ షేర్ క్యాపిటల్. ఆఫర్డ్ షేర్ క్యాపిటల్ అంతా ఇది 3 lakhs into 8 24 lakhs. నెక్స్ట్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ మొత్తం 8 రూపాయలు ఇచ్చేసారనుకో 24 lakhs. 8 రూపాయలు ఇవ్వలేదు. కొంతమంది 8 రూపాయలు ఇచ్చారు, కొంతమంది 5 రూపాయలు ఇచ్చారు. 3 లక్షల షేర్లకు గాను 2 లక్షల షేర్కి 8 రూపాయలు ఇచ్చారు, 16 లక్షలు. 1 లక్ష రూపాయలకి 5 లక్షలు ఇచ్చారు, 5 లక్షలు, 21 lakhs. ఇక్కడ కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ 24 lakhs, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 21 lakhs. నెక్స్ట్ రిజర్వ్ షేర్ క్యాపిటల్. నెక్స్ట్ రిజర్వ్ షేర్ క్యాపిటల్. పెయిడ్ అప్ షేర్ చెప్పుకున్నాం కదా, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ చెప్పుకున్నాం. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, ఆథరైజ్డ్ 5 lakhs షేర్స్ ఉంటే ఇష్యూడ్ క్యాపిటల్ 3 lakhs ఇష్యూ చేస్తాం. సబ్స్క్రిప్షన్స్ 3 lakhs వచ్చినాయి. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ 3 lakhs లోను 8 రూపాయలు కాల్ చేస్తాం మన షేర్స్. అప్లికేషన్ మనీతో, అప్లికేషన్ తో పాటు 8 రూపీస్ పే చేయమని. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ 8 రూపీస్ పే చేయమని. 8 రూపీస్కి కొంతమంది 8 రూపీస్ పే చేస్తారు, కొంతమంది 5 రూపీస్ పే చేస్తారు. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఒక కాంబినేషన్లో ఇది 24 లక్షలు వచ్చింది. ఇంత చెప్పుకున్నట్టుగా మన ఇది 21 lakhs వచ్చింది.
బ్యాలెన్స్ షీట్లో అల్టిమేట్గా అవుట్ కాలం చూపించేది పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 21 lakhs. కొంతమంది 8 rupees పే చేశారు, కొంతమంది 5 rupees పే చేశారు. ఇంకా మిగిలిన 5 rupees పే చేశాను, మిగతా 3 rupees పే చేయాల్సి ఉంది. ఏరియర్స్ అనమాట ఇవి రావాల్సినవి. అవి పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 21 lakhs అవుట్ కాలం చూపిస్తున్నాం. నెక్స్ట్ రిజర్వ్ షేర్ క్యాపిటల్. రిజర్వ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి? ఇక్కడ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 8 lakhs ఉంది, 5 lakhs ఉంది, 5 lakh షేర్స్ ఉన్నాయి. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంతా 3 lakhs ఇష్యూ చేసాం. సబ్స్క్రైబ్డ్ 3 lakhsకి అప్లికేషన్స్ వచ్చినాయి. సబ్స్క్రైబ్ షేర్ క్యాపిటల్ ఇస్ ఆల్సో 3 lakhs. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ మనం ఎంత పే చేయమన్నాం? కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే 10 rupees ఫేస్ వాల్యూ నుండి 8 rupees కాల్ అప్ చేసాం. 8 rupees పే చేయండి, మిగతా ఫ్యూచర్లో పే చేయండి అన్నాం. ఆ 2 రూపాయలు ఏంటనమాట? రిజర్వ్ షేర్ క్యాపిటల్. దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తున్నాం? మిగతా 2 రూపాయలు బ్యాలెన్స్ 2 rupees ఎప్పుడు చేస్తాం? కంపెనీ బైండింగ్ అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు వీటిని వాడతాం. ఆ 2 రూపాయలని అప్పుడు మనం ఆ 2 రూపాయలు బ్యాలెన్స్ పే చేయమని అప్పుడు అడుగుతాం. దాన్ని రిజర్వ్ షేర్ క్యాపిటల్ అని అంటారు. ఇది కాన్సెప్ట్. దీని మీద జర్నల్ ఎంట్రీస్ అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.